ఇక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ సంబంధించి ఇంకా అనేక నేరాలు ఎలా జరుగుతున్నాయి అనేది ఒకసారి దానిపైన ఎందుకు జరుగుతున్నాయి లా అండ్ ఆర్డర్ సంబంధించి వై ఇట్ ఈస్ బీయింగ్ డిటీరియేటెడ్ డే బై డే, వై సో మెనీ law and order problems are being arised, all such things to be thoroughly probed. దానికి సంబంధించి ఇక్కడ సీసీ కెమెరాలు అంటున్నారు, షీ టీమ్స్ వేసామన్నారు, అయినా స్టిల్ ఇట్ ఈస్ దిస్ మెనేస్ ఈజ్ గోయింగ్ ఆన్. నేరాలు జరుగుతూనే ఉన్నాయి. గవర్నమెంట్స్ కమాండ్ కంట్రోల్స్ తర్వాత కూడా ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. అదేవిధంగా మద్యం, రేవ్ పార్టీలు, అదేవిధంగా క్లబ్బులు, పబ్బులు, ఇవన్నీ beyond the limit, beyond the permitted time they are being allowed. అలాగే ఇంకా గంజాయి, నార్కోటిక్ డిపార్ట్మెంట్స్ ఇవన్నీ జరుగుతున్నాయి అంటున్నారు. యాంటీ డ్రగ్స్ సోల్జర్స్ని పెట్టారు కానీ వర్కౌట్ కావట్లేదు. నైజీరియా నుంచి డ్రగ్స్ పెద్ద ఎత్తున వస్తున్నాయి అంటున్నారు అధ్యక్ష. ఈ నైజీరియా నుంచి వచ్చేటువంటి దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో చూడాల్సిన అవసరం ఉంది. అది మానలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. సైబర్ క్రైమ్స్ డే బై డే ఎక్కువైపోతున్నాయి. దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో చూడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మహిళలకు, బాలికలకు రక్షణ లేకుండా పోయింది. హైదరాబాద్లో ఆ రేటు ఎక్కువ ఉందని చెప్పి రిపోర్ట్లు వస్తున్నాయి. దానిపైన కూడా శ్రద్ధ పెట్టాలని కోరుతున్నాను.